ఈరోజు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి అధ్యక్ష కార్యదర్శులు పెన్షనర్స్ అందరూ కూడా విద్యాసాగర్ జనరల్ సెక్రటరీ 31/12/2024 ఎన్నిక కావడం, నేను అధ్యక్షునిగా మా ఇద్దరిని ఆశీర్వదించడానికి మమ్మల్ని సన్మానించుకోవడానికి ఈ మీటింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాగర్ గారిని మమ్మల్ని ఆశీర్వదిస్తూ సన్మానిస్తూ వాళ్ళ డిమాండ్లు చెప్పడం జరిగింది. వాళ్ళకు మూడు డిమాండ్లు మెయిన్ ఉన్నాయన్నారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలకు గతంలో 10% ఉండేదాన్ని 7% గత ప్రభుత్వం తగ్గించడం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో 75 వయసు ఉండే సర్వీస్ వాళ్ళకి 15% ఉండేదానికి 12% జరిగింది. దాదాపు అక్కడ 3 ఇక్కడ 3 6% నష్టపోవడం గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో 75% 70 ఇయర్స్కు ఇవ్వడం జరిగింది, 12% 15%. అది గత ప్రభుత్వం తీసేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరించాలనే కోరికగా వాళ్ళు కోరడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నం చేస్తాను నేను సాగర్ గారు మా ఏపీ ఎన్జీఎస్ పక్షాన ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరిస్తారనే ఆశాభావం మాలో వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా సరిగా మాకు జరగడం లేదు సార్. మేము ముసలివారము, ఎక్కడికి పోలేం. ఫ్రీగా మా కార్డు తీసుకుపోతేనే మాకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ జరిగే విధంగా కావాలన్నారు. అది కంపల్సరీగా ముఖ్యమంత్రి గారికి చెప్తాం. అవగాహన ఉంది కాబట్టి సీఈఓ గారితో మీటింగ్ పెట్టించి మెడికల్ హెల్త్తో సక్సెస్ చేయించాలనే బాధ ఆశాభావం మాకు ఉంది. తప్పకుండా చేయాల్సిన బాధ్యత మా ఏపీ జేఎస్ పక్షాన ఉందని చూస్తున్నాం. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్తో పాటు హెల్త్ కార్డ్స్తో పాటు కమ్యూటేషన్ అనేది గతంలో 58 సంవత్సరాలకు రిటైర్డ్ అయితే 15 ఏళ్ళకు రికవరీ చేసేవాళ్ళు. ఇప్పుడు 50 నుంచి 62కి వచ్చాం కాబట్టి 4 ఏళ్ళు పెరిగింది కాబట్టి 15 ఏళ్ళు అవసరం లేదు. ఇతర రాష్ట్రాలలో 11 సంవత్సరాల 3 నెలలకే ఏమని చెప్పి కోర్టు ఆర్డర్లు ఇవ్వడం. మనం కూడా ముఖ్యమంత్రి గారిని సార్ ఈ విధంగా జరుగుతుంది, మరి మన రాష్ట్రంలో ఉంటే ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ కోర్టు కండిషన్తో 11 సంవత్సరాల 3 నెలలు ఎవరైతే పెన్షన్స్ రికవరీని ఆపండి కమిటేషన్లో అని చెప్పడం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అది గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కోర్టుకు కట్టుబడి ఇస్తామని చెప్పారు కానీ కోర్టులో ఫైనల్ వస్తే దాన్ని బట్టి రికవరీగా ఆథరైజేషన్గా 11 సంవత్సరాల 3 నెలలకే రికవరీ ఆపాలనేది ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటాం. దాంతోపాటు 2 డిఎల్ రావాలా, పెన్షనర్స్గా కాదు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులకు అందరూ కూడా 2 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా బీఆర్స్ కమిషన్ మాకు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అదేవిధంగా గతంలో హెల్త్ అసిస్టెంట్లను దాదాపు తెలంగాణ కోర్టులో ఇవ్వడం వల్ల మన వాళ్ళని రిలీవ్ చేయడం జరిగింది. దాన్ని ఆల్రెడీ కృష్ణబాబు గారిని ఫైనాన్స్ మెడికల్ అండ్ హెల్త్ చీఫ్ సెక్రటరీ కలచడం జరిగింది. కోర్టుకు అనుగుణంగా పోతామని చెప్పి కోర్టులో అయితే స్టేటస్ కో రావడం వల్ల మన వాళ్ళకు అన్యాయం జరిగింది. తెలంగాణలో ఉండే ఉద్యోగులు మెడికల్ డిపార్ట్మెంట్లో సక్సెస్ అయినారు. సార్ మరి ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత వీళ్ళకి అన్యాయం ఏదో రూపంలో న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జనవరి 1 ఇవ్వడం రిప్రజెంటేషన్ జరిగింది. దాన్ని పరిశీలిస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు గతంలో ఏదైతే నష్టపోయామో మా డబ్బులు ఏదైతే ప్రభుత్వం వాడుకునేది గత ప్రభుత్వం అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి సార్. అవి మా డబ్బులు, జీపీఎఫ్ మా డబ్బు, ఏపీజీఎల్ఐ మా డబ్బు కాబట్టి ఇవన్నీ కూడా సరెండర్ లీవ్లు మాది. ఎవరైతే రిటైర్ అయ్యారో బెనిఫిట్స్ అని కూడా రావడం లేదు సార్. ఇవన్నీ కూడా దాదాపు 2023 మార్చి నుంచి పెండింగ్ ఉన్నాయి సార్ అని చెప్తే అవి కూడా పరిశీలిస్తామని చెప్పారు. మరి దీని అన్నింటిగా సుదృఢవాదంతో పరిశీలిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తాం. దానికి అనుగుణంగా మరుసటి రోజే క్యాబినెట్ జరిగితే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు అడిగారని ఫైనాన్స్ మినిస్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేసుకుంటున్నాం. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికైన సందర్భంగా విద్యాసాగర్ మీద ఉన్న అభిమానంతో సంఘం మీద ఉన్న దీనితో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ పెద్ద ఎత్తున తరలి రావటం, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ అటు అన్న శివారెడ్డి గారికి, కొత్తగా నూతన బాధ్యతలు స్వీకరించిన నాకు పెద్దలందరూ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్నవారు కూడా అభిమానంతో ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందించినందుకు పెన్షనర్స్ అందరికీ, రాష్ట్ర ప్రభుత్వంలోని పెన్షనర్స్ అందరికీ, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, కార్యదర్శి ప్రభుదాస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మున్ముందు కూడా అనేక సార్లు పెన్షనర్లు వాళ్ళకు సంబంధించిన విషయాలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. 2014-19 సమయంలో 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్కి, 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్కి 10% 15% వెయిటేజ్ ఇవ్వాలి. వాళ్ళకి మెడికల్గా ఇబ్బందులు ఉన్నాయి, కొనుక్కునే ముందు సామాను కొనుక్కునే పరిస్థితి లేదు, మెడిసిన్స్ అన్నీ కొనుక్కోవాలి, ఇబ్బంది ఉందన్న విషయాన్ని అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు
2018లో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 10%, తర్వాత వాళ్ళకి 15% అప్పుడు ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది. తర్వాత 2022లో ఏదైతే అప్పుడున్న ప్రభుత్వం 2022లో మొత్తానికి ఎడిషనల్ క్వాంటమ్ మొత్తాన్ని తీసివేయటం అనేది జరిగింది. తర్వాత మేము బీఆర్టీఎస్ ఉద్యమము, మిగిలిన ఉద్యమం, ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత 10%, 15%గా ఉన్న ఎడిషనల్ క్వాంటమ్ని 12%, 7%కి తగ్గించడం జరిగింది. 2017లో మేము ప్రభుత్వం నుంచి సముపార్జించుకున్న ఎడిషనల్ క్వాంటమ్ని పూర్తిగా తీసివేశారు. తర్వాత బీఆర్టీఎస్ ఉద్యమం తర్వాత 7%కి 12%కి కుదించి 3% వాళ్ళకి ఉన్న ఎడిషనల్ క్వాంటమ్ తగ్గించారు. తర్వాత ప్రశాంతంగా రియంబర్స్మెంట్ చేసుకునే వాళ్ళకి క్యాష్లెస్ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి 300 రూపాయలు, పెన్షనర్స్ దగ్గర నుంచి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీముకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమము జరగటం లేదు. నిన్ననే ఆశా ఎవరైతే హాస్పిటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందో వాళ్ళు ప్రభుత్వానికి 6వ తారీఖు నుంచి మేము ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్స్కి ఈహెచ్ఎస్ సదుపాయాన్ని కల్పించలేమో, ఈహెచ్ఎస్ని మేము ఇవ్వము అని చెప్పారు. కారణం ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వం జమ చేయాల్సింది హాస్పిటల్స్కి జమ చేయకపోవటం. అలాగే మేము దాదాపు 12 లక్షల మంది ఇవాళ 300 రూపాయల చొప్పున కడుతున్న వాటికి తగిన జమ అనేది ప్రభుత్వం చేయటం లేదని చెప్తున్నాం. ప్రభుత్వం కొత్తగా వచ్చింది, అనేక బాధలు ఇవాళ గత ప్రభుత్వంలో డిఏలు కోల్పోయాం, పిఆర్సీలు కోల్పోయాం, దానికి సంబంధించిన జీపీఎఫ్లు, ఏపీజేఏలు, సరెండర్ లీవ్లు బకాయిలు ఉన్నాయి. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు 25,500 కోట్ల రూపాయల బకాయిలు ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్నాయి. మొన్ననే 1వ తారీఖు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారికి వీటన్నిటి మీద వినతి పత్రాలు అందించి ఆయనకి సావధానంగా అన్నీ చేశాం. తర్వాత కూడా ప్రభుత్వంలో దీనికి ఏం చేయాలా అన్న ఒక ఆలోచన ప్రభుత్వంలో మొదలైంది. ఇవాళ పెన్షనర్స్ ముఖ్యంగా అడుగుతున్నారు, ఈ ఎడిషనల్ క్వాంటమ్ ఏదైతే ఉన్నదో దాన్ని పునరుద్ధరించాలని. మేము ఈ సందర్భంగా ప్రజలకి, మిగతా అందరికీ కూడా చెప్తున్నాం, ఉద్యోగులు ఏమిటి మళ్ళీ ఇదంతా ఇది చేస్తున్నారని అనుకోవద్దు. మేము గత 5 సంవత్సరాల్లో ఏమైతే కోల్పోయామో, కొత్త ఏం కోల్పోలా, దశాబ్దాల తరబడి మాకున్న ప్రివిలేజెస్ని మేము కోల్పోయాం. దశాబ్దాల తరబడి మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వానికి ₹1 లేదు. జీపీఎఫ్లు అయినా, ఏపీజీఎల్ఐలైనా అవి ప్రభుత్వం ఓన్లీ ట్రస్టీ, ఆ డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకుని మేము లోన్లు పెట్టుకున్నా ఇవ్వని పరిస్థితి ఉంది అని పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి అవే అడుగుతున్నాం. ఎడిషనల్ క్వాంటము ఏదైతే ఇచ్చారో ప్రభుత్వం దాన్ని తీసివేశారు కాబట్టి తీసివేసిన దాన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం. హెల్త్ కార్డ్స్కి డబ్బులు కడుతున్నాం కాబట్టి డబ్బులు కట్టిన వాటికి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇంతకన్నా మేము ప్రభుత్వాన్ని ఏం అడగట్లా. ఇవన్నీ కూడా సాయంత్రానికో రేపో వస్తాయని మేము ఉద్యోగులకు ఏం చెప్పట్లా. ఇవన్నీ సాయంత్రానికి ఇచ్చేయాలని ప్రభుత్వానికి కూడా ఏం చెప్పట్లా. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా చేస్తానంటుంది. ఆ చేసే ప్రక్రియను వేగిరం చేయమని అడుగుతున్నాం. చేసే ప్రక్రియను తొందరగా మొదలు పెట్టమని అడుగుతున్నాం. ఉద్యోగులకు సంబంధించిన లోన్లు తొందరగా క్లియర్ చేయమని అడుగుతున్నాం. పెండింగ్ డిఏల్లో ఎంతో కొంత ఇవాళ సంక్రాంతి కోసం చూస్తున్నారు, మిగతాయి చూస్తున్నారు. అన్న శివారెడ్డి గారి నాయకత్వంలో అందరం ఇవాళ ఈ డిమాండ్స్ అన్నింటినీ తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల మీద, ఉపాధ్యాయుల మీద, పెన్షనర్ల మీద దృష్టి సారించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే పెన్షనర్స్ అందరికీ మీకు సంబంధించిన ఈ సమస్య రెస్టరేషన్ ఆఫ్ కమిటేషన్ అనేది 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించాల్సిన సమస్య, ఇందాక శివారెడ్డి గారు చెప్పినట్టు హెల్త్ కార్డ్ సమస్య, ఇవే కాకుండా ఇంకా పెన్షనర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యలోనూ ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీఓస్ ముందుంటుందని, మా ముందు నాయకత్వాలు వహించి ఇవాళ లక్షల మంది పెన్షనర్స్తో ఉన్న వారందరికీ మాకు మార్గదర్శకులు పెద్దవారు కాబట్టి మొత్తం 4 లక్షల మంది పెన్షనర్స్ అసోసియేషన్ ఇవాళ ఏపీ జేఏసీలో భాగస్వామ్యమే ఉంది. పెద్దలందరూ ఉన్నారు. మీ ఆశీస్సులు తీసుకుంటాం. మీకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి సమర్థవంతంగా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, నమస్సమాంజలు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర అధ్యక్షులుగా ఏపీ జేఏసీ చైర్మన్, రాష్ట్ర ఎన్జీఓస్
రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారికి, అలాగనే నూతనముగా రాష్ట్ర ఎన్జీఓ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా అయిన విద్యాసాగర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సంబంధించిన డిమాండ్లన్నీ కూడా మేము వాళ్ళకి విన్నవించడం జరిగింది. ఇదివరకు మాకైతే ఎట్లా అండగా ఉండి మా సమస్యల ఎడల ఎన్నిసార్లైనా మాతో పాటు అటెండ్ అయ్యి మాకు ఆ సమస్యలు తీర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం జేఏసీ నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా సాగర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆనాడు 2017లో సీఎం గారితో సమావేశం జరపడం, అలాగనే 2019లో ఎడిషనల్ క్వాంటమ్ 70 సంవత్సరాల నిండి నాకు 10% ఇప్పించడంలో చూపించిన చొరవకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే క్రమంలో శివారెడ్డి గారి నాయకత్వంలో సాగర్ గారు కూడా ఇదివరకైతే మేమేం సంపాదించుకొని పోగొట్టుకున్నామో వాటిని పునరుద్ధరించాలని, అలాగనే మా రాష్ట్ర సంఘం తరఫున కూడా కమిటేషన్ రిస్టోరేషన్ 12 సంవత్సరాలు చేయాలని గౌరవ సీఎం గారికి చీఫ్ సెక్రటరీ రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగనే ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెన్షన్ నుంచి రికవరీ చేయకూడదని ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. వీటన్నిటిలో కూడా జేఏసీ మాకు అండగా ఉంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నమస్తే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.